అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం దుల్పేట్ అజయ్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే మనకు 3 మోడల్కి సంబంధించి గణేష్లను అయితే రెడీ చేస్తారు. సో 2 గణేష్లకు అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 80% దాకా అయితే కలరింగ్ వేసి పెట్టారు. ఇంకొక మోడల్కి అయితే కలర్ వేయాలన్నమాట. ఆ గణేష్లు ఎట్లున్నాయి ఏందనేసి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ చూద్దాం. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. ఇన్స్టాగ్రామ్లో వినయ్ కన్నా అఫీషియల్ ఉంటే దాన్ని కూడా ఫాలో కొట్టేసండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం అజయ్ సింగ్ కళాకార్ షెడ్లో అయితే ఉన్నాం. ఇది ఫస్ట్ గణేష్ అన్నమాట. దాదాపు అయితే 17 ఫీట్లు అయితే గణేశుడు ఉంటాడు. సో చూసుకోండి, ఒక 80% వరకు అయితే మొత్తం కలరింగ్ అయిపోయిందన్నమాట. కళ్ళకి, ఇంకా బాడీకి, చేతులకి మొత్తం అయితే. సో ధోతి కూడా కట్టేసారు. మనకు ఎక్కడంటే మన కిరీటం దగ్గర అండ్ గోర్ల అంటే వేళ్ళ దగ్గర అండ్ కాళ్ళ దగ్గర వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా కొంచెం మిగిలిందన్నమాట. సో చూసుకుంటే మనకైతే ధోతి అనేది మనకి సపరేట్గా కట్టడం అయితే జరిగింది. మనకు పిఓపితోనైతే రాలేదు అండ్ షాల్వా కూడా వేయడం అయితే జరిగింది. మనకు 6 చేతులతోనైతే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుండు. వెనకాల సూర్యుని విధంగా అయితే సూర్యుని బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది రెడ్ కలర్లో. సో కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందన్నమాట. ఇంకా మొత్తం 100% కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక రేంజ్లో అయితే గణేశుడు అయితే కనిపిస్తాడు. ఒక్కసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు, చూడండి. 17 ఫీట్లతోనైతే గణేశుడు దర్శనం ఇస్తాడు మొత్తం. ఈ విధంగా అయితే గణేశుడు కనిపిస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడనే ఇంకో మోడల్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు కూర్చున్నాడు. ఈ గణేశుడు అయితే హైలైట్, ఎందుకంటే తొండం చూడండి దాదాపు కాళ్ళ దగ్గరికి అయితే వచ్చిందనమాట. తొండం మొత్తం చాలా వరకు అయితే చాలామంది బొజ్జ వినాయకుడిని, అదేవిధంగా తొండం పెద్దగున్న వినాయకుడిని, చెవులు పెద్దగున్న వినాయకుడిని అయితే కోరుకుంటారనమాట. అది కూడా సిట్టింగ్ పొజిషన్లో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చెవులు చూడండి పెద్ద పెద్ద చెవులతోనే. అండ్ కిరీటం పైన మనకి ఇక్కడ కృష్ణుడు గరుడ పైన వెళ్తున్న విధంగా, విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి అవతారమే కృష్ణుడు. సో విష్ణుమూర్తి అయితే గరుడ వాహనం పైన వెళ్తున్న విధంగా అయితే కిరీటం పైన అయితే రావడం జరిగింది, మొత్తం స్కై బ్లూ కలర్లో. అండ్ కిరీటంకి కొంచెం కలర్ వేసేది అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫేస్లో కళ కూడా అద్దరిపోయే విధంగా అయితే ఉంది. ఒక బ్రదర్ అయితే ప్రతిసారి ఈ అజయ్ సింగ్ కళాకారులో మనం తీసిన వీడియోని చూసి గణేష్ని బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. మన వీడియోని చూసి లాస్ట్ టైం కూడా అదే విధంగా చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా నాకు మెసేజ్ పెట్టిండు, బ్రదర్ మీరు వీడియో తీసిరు కదా, మేము వెళ్తున్నాం బుక్ చేసుకుంటున్నాం అనేసి, ఇంకో వీడియో తీయండి అనేసి. సో వాళ్ళ కోసం అయితే స్పెషల్గా తీస్తున్నాను. అండ్ చూసుకుంటే కలర్ కూడా చూడండి 80% వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అయితే 4 చేతులతోనే మనకి విష్ణు అవతారం లాగా, అంటే మనకు కనిపిస్తే శంకు చక్రాల లాగా అయితే ఇక్కడ 2 చేతుల. సో విష్ణుమూర్తి అయితే కిరీటం పైన ఉన్నాడు. సిట్టింగ్ పొజిషన్లో సింపుల్గా మస్తు ఉన్నాడు గణేశుడు. సో ఇదే అజయ్ సింగ్ కళాకారులో ఇంకో మోడల్కి సంబంధించి సేమ్ ఇంతకుముందు చూసినాం కదా, సేమ్ మోడల్ లాగా ఉంది ఫస్ట్ చూసిన మోడల్ లాగా. కాకపోతే 4 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా కలరింగ్ అనేది మొత్తం పూర్తి కాలేదన్నమాట. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళ దగ్గర కావాలనుకునే వాళ్ళు అయితే రండి, బుక్ చేసేసుకోండి. లిమిట్గా రెడీ చేస్తారు, మంచిగా రెడీ చేస్తారు. మళ్ళీ తొందరగా బుక్ చేసుకుంటేనే ఉంటాయి, లేదంటే అయిపోతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి బ్యానర్, సో నయన సింగ్ అజయ్ సింగ్ మూర్తి కళాకారు అని ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇది ఎగ్జాక్ట్ అయితే మనకి బాలాపూర్ గణేష్ ఉంది షెడ్ ఉంది కదా, సో దానికి ఆపోజిట్లో. అండ్ ఇక్కడ పోతే ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ వస్తుంది. దానికి డౌన్లో మనకి లోపల ఒక గల్లీ కనిపిస్తుంది, ఆ గల్లీలో ఉందన్నమాట. సో దూరం నుంచి చూసుకుంటే అదిరిపోయింది. ఇంతకుముందు చాలామంది వచ్చారు, గణేష్లను చూసుకున్నారు, బుకింగ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ 2 గణేష్లతోనే అయితే అజయ్ సింగ్ కళాకారు వాళ్ళు అయితే డిస్ప్లే పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో చూడ్డానికి అయితే చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో చూసేసిరు కదా, ధూల్పేట్ అజయ్ సింగ్ కళాకార్ షెడ్లో 2 గణేష్లకు అయితే కలర్ వేసి డిస్ప్లే లాగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకో మోడల్ అయితే ఉందన్నమాట, అది కూడా రెడీ అయిపోతే త్వరలోనే. సో అడ్రస్ కూడా చెప్పిన ఇంతకుముందే, మన ధూల్పేట్లో ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అంటే కిందికి డౌన్కి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట గల్లీలో. సో ఇంకా చెప్పాలంటే మనకి బాలాపూర్ గణేశ్వర షెడ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ గల్లీ అన్నమాట. సో తొందరగా వచ్చి బుక్ చేసేసుకోండి. చాలామంది మన వీడియో చూసి కూడా ఇక్కడ అజయ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2023లో కూడా మనకు బుక్ చేసుకున్నారు కొంతమంది అయితే, మన స్పెషల్గా మన వీడియో చూసి. సో అంటే వచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ పేరు చెప్పండి, తప్పకుండా ఒక 1% అయినా సరే డిస్కౌంట్ ఇస్తారని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వినయ్ కన్నా అఫీషియల్ ఉంటే దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. గణేషులు చూడండి వెనకాల అద్దరిపోయారు. ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ముందు ఉంది, ముసల పండుగ అన్నట్లు ముందు ఉంది. ఇక ఆనందించే ఎంజాయ్ చేసే రోజులు అనేసి గణేష్ల పండుగ గణేష్లు రెడీ అయితేనే ఉన్నాయి, మన ముందుకు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. ఇంకో లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీ గణేష్.